హలో ఫ్రెండ్స్, రెగ్యులర్గా నా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ అని చేయండి. పక్కన బెల్ బటన్ కూడా క్లిక్ అని చేయడం ద్వారా మిస్ కాకుండా చూస్తారు. ఆంధ్రప్రదేశ్లోని గ్రామం మరియు వాటచల ఉద్యోగులకు సంబంధించి చాలా మంచి అప్డేట్ అయితే రావడం జరిగింది. సెకండ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ కాబడినటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వీరి యొక్క ప్రొబేషన్ డిక్లేర్ చేస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు అయితే జారీ చేసింది. ఈ యొక్క అప్డేట్ ద్వారా చాలామందికి సాలరీస్ అనేవి ఇంక్రీజ్ కాబోతున్నాయి. ఈ పెరిగిన వేతనాలు అనేవి మే 1 నుంచి అమల్లోకి వస్తాయని చెప్పి గ్రామ వార్డు సచివాలయ శాఖ ప్రత్యేక ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఓకే, అంటే మే 1 నుంచి అంటే ఈ మే నెల శాలరీ అనేది జూన్ నుంచి మనకు వస్తుంది. ఓకేనా, ప్రొసీడింగ్స్ కూడా వివిధ జిల్లా కలెక్టర్లు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆధ్వర్యంలో అర్హులైన ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాటికి సంబంధించి ప్రొసీడింగ్స్ కూడా జారీ కాబడుతున్నాయి. ఓకే, ఈ పెరిగిన సాలరీస్ అనేవి మనకి ఎలా ఉంటాయంటే ప్రొబేషన్ టైంలో మనకు కేవలం 15,000 అయితే ఇచ్చేవారు. అయితే 19 రకాల ఈ విభాగాల్లో ఉన్నటువంటి సెక్రటరీస్కి సంబంధించి ప్రొబేషన్ ఖరారైన గ్రేడ్ 5 పంచాయతీ సెక్రటరీలకు మరియు వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీలకు అయితే బేసిక్ వేతనం 23,120 రూపాయలుగా ఉంది. డిఏ హెచ్ఆర్ఏ కలుపుకున్న తర్వాత 29,598 అందుకుంటారని చెప్పి ఉన్నాయి. సో హెచ్ఆర్ఏ మనకు డిఫరెన్స్ అనేది ఉంటుంది కాబట్టి కొంచెం అటు ఇటు అయితే ఉండొచ్చు. ఓకే, మిగిలిన 17 విభాగాలకు సంబంధించి మనం చూసినట్లయితే బేసిక్ వేతనం అనేది 22,460 రూపాయలకి అయితే ఉంది. డిఏ హెచ్ఆర్ఏ కలుపుకొని 28,753గా అయితే ఉంటుందన్నమాట. ఓకే, సో పట్టణ ప్రాంతాల్లో హెచ్ఆర్ఏ స్లాబ్ ప్రకారం కొంతమందికి కొంచెం ఎక్కువ వేతనం అయితే వస్తుందన్నమాట. ఈ 2020లో వచ్చినటువంటి యొక్క నోటిఫికేషన్ ద్వారా 12,837 మంది అయితే సెలెక్ట్ కావడం జరిగిందన్నమాట. సో వీరిలో అర్హులైన వరకు మాత్రమే ప్రొబేషన్ అయితే డిక్లేర్ అయితే అవుతుంది. ఓకే, 2 ఏళ్ల సర్వీస్ని పూర్తి చేసి డిపార్ట్మెంట్ టెస్ట్లో ఉత్తీర్ణత సాధించి ఎటువంటి నేరచరిత్ర లేదని పోలీస్ రిపోర్టుల్లో తిన్న వారికి మాత్రమే జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రొబేషన్ ఖరారుకు సంబంధించిన ప్రక్రియ అయితే కొనసాగుతుంది అనమాట. ఓకే, సో చాలా మంచి అప్డేట్ అని చెప్పుకోవాలి. సో కొంచెం ఆలస్యం అయినప్పటికీ కూడాను సచివాలయ ఉద్యోగులకు సంబంధించి ఈ సెకండ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ కాబడినటువంటి వారికి కూడా ప్రొబేషన్ అయితే డిక్లేర్ చేస్తున్నారు. సో గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. తప్పకుండా ఇలాంటి మరిన్ని ముఖ్యమైన అప్డేట్స్ కోసం మనకి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.